మూడో వ్యక్తి ఎవరు కూడా బండి తాకొద్దండి, దయచేసి అర్థం చేసుకోవాలి. వచ్చేసింది బండి చదివారు బండి లోపడతాను, మీ బండి లోపడతాను. రాజశేఖర గారికి మా రైతు సమన్వయ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాలేదు నువ్వు ప్రతి సంవత్సరం ఏ విధంగా అదే విధంగా వచ్చాను. చాలా మంది అడుగుతారు మా మైకులు పెడితే కనపడారు. సైడ్ ప్రవీణ్ గారు ఆయనకి దరిదాపులు ఎవరు ఉంటుందో దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ సూచనల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క జాకీలు కూడా గమనిస్తారని చెప్పని తెలియజేస్తున్నాం. పైలట్ వస్తూ ఉంటారు, నిర్ణయం తీసుకుంటారో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ముందుగా బావులు పగలగొట్టున్నా కింద నేలకేసి పగలగొట్టు దండం పెట్టుకో, కానీ చేసే పని సవ్యంగా జరగాలని దండం పెట్టుకో. గడిచినటువంటి 37 సంవత్సరాలుగా కోవూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి బహుమతి 40,000 రూపాయల నుంచి మొదలు 5వ బహుమతిగా 10,000 రూపాయల వరకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రోలింగ్ కప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 37 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏం లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరాల నుంచి మా పెద్దలు నిర్వహిస్తూ వస్తున్న ఈ కార్యక్రమాన్ని వారసత్వంగా మేము తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. మా ఊరిలో మొట్టమొదటి సంవత్సరం మొదట్లో సంక్రాంతి పండుగ నాడు మొదలుపెట్టే ఈ పోటీలు చూసి రాష్ట్ర నలుమూలల ఇదే విధంగా జరిపాలని అడుగుతుండటం మాకెంతో సంవత్సరానికి బళ్ళు పెరుగుతూనే ఉన్నాయి. ఉత్సాహవంతులు ఎక్కువ అవుతున్నారు. సాంప్రదాయాలు హైందవ ధర్మ పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్న ఈ పోటీలలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఎవరిని జోదం ఆడకుండా చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఈ పోటీల్ని జరుపుతున్నాము. ఈ పోటీలలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన వారు సగర్వంగా పోటీల్లో పాల్గొంటారు. అదే కాక ఈ పోటీల్లో బహుమతి ప్రదానం చేస్తున్న ప్రతి సంవత్సరం బహుమతి ప్రదానంతో పాటు ఒక కప్పు కూడా అందిస్తూ ఉన్న దాతలందరికీ కూడా రైతు సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ పోటీలు తిలకించడానికి వచ్చిన వారు కూడా ఎంతో ఆనందంగా ఉండటమే కాక ఇక్కడ అన్న సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇంకా నిర్వహిస్తామని రాబోయే సంవత్సరం పోటీలు పెట్టేందుకు సమన్వయ కమిటీ